అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. ఈ చీకటిలో నుంచి దేవుడు వెలుగు సృజించాడు. చీకటిలో నుంచి దేవుడు వెలుగును సృజించాడు. వెలుగును ఎందుకు సృజించాడు? భూమి ఆకాశం అసలు ఎందుకు సృజించాడు, ఎందుకు పుట్టించాడని చెప్పండి. మీకు తెలిసినటువంటి భూమి ఆకాశంలో ఎందుకు సృజించాడు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ క్రియేటింగ్ హెవెన్స్ అండ్ ఎర్త్ బై లార్డ్ గాడ్ జెహోవా? యెహోవా దేవుడి వలన భూమి ఆకాశంలో ఎందుకు దేవుడు సృజించాడు? కారణమే రుజువేమి? ఆయన యొక్క మహిమను వివరించడానికి. ఒకటి రీజన్. ఇంకెవరైనా చెప్తారేమన్నా కారణం ఎందుకు సృజించాడు భూమి ఆకాశంలో? తన యొక్క మహిమను బయలుపరచడానికి, చూపించడానికి చేశారని అబ్రహాము పాస్టర్ గారు చెబుతున్నాడు. మిగతా వాళ్ళు ఎందుకు సృజించాడు భూమి ఆకాశంలో? ఎవరి కోసం సృజించాడు? తన పోలిక చొప్పున నరులను చేయడానికి సృజించాడు. తన పోలిక చొప్పున నరులను చేయడానికి సృజించాడు అని అలా కాదు స్టేట్మెంట్ రావాల్సింది. భూమి ఆకాశములను ఎవరి కోసం ఎందుకు సృజించాడు అనే క్వశ్చన్ కి ఆన్సర్ మానవుని కోసం, తాను చెయ్యబోయేటువంటి సృజించబోయేటువంటి మానవుని కొరకు ఈ భూమి ఆకాశంలో సృజించాడు. వాట్ ఏ గ్రేట్ మ్యాన్! మనుష్యుడు ఎంత గొప్పవాడు దేవుని దృష్టిలో. అంతలో కనబడి అంతలో మాయను ఇచ్చేటువంటి మానవుని కొరకు ఎలాంటి సృష్టిని దేవుడు తయారు చేయడానికి, పుట్టించడానికి, సృష్టించడానికి దేవుడు సంకల్పించాడు. దేవుని యొక్క సంకల్పం ఎంత ఘనమైనటువంటిది, ఎంత మహిమకరమైనటువంటిది, ఎంత ఉన్నతమైనటువంటిది. ఈ భూమిని ఆకాశంలో దేవుడు చేశాడు అంటే ఎవరి కోసం చేశాడు? నీ కోసం చేశాడు, మీ కోసం చేశాడు, నా కోసం చేశాడు. ఈ భూమి మీద నన్ను దేవుడు పుట్టించినప్పుడు, నా తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ఈ భూమి మీద నేను ప్రతిదీ దేవుడిని మహిమపరచాలి అని, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దేవుని మహిమపరచాలనే ఉద్దేశం చేతనే దేవుడు ఆదాము హవ్వలను సృజించాడు. సో అక్కడ